మార్నింగ్ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, అగైన్ ఇట్స్ ఏ హెల్దీ బ్రేక్ఫాస్ట్. బ్లాక్ నల్ల శనగలు ఉంటాయి కదా, వాటిని నానబెట్టి చీలా చీలా మీరు కట్లెట్ అని కూడా అనుకోవచ్చు, బట్ కట్లెట్లో ఆలు ఉంటుంది, బట్ నేను ఆలు యాడ్ చేయలేదు. బైండింగ్కి మూంగ్ దాల్ యాడ్ చేశాను, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ జీలా వేసి గ్రైండ్ చేసి, పైన నువ్వులు అద్దడం మర్చిపోయాను, నెక్స్ట్ బ్యాచ్ అద్దుతాను. సో ఆనియన్స్ వేసాను, కరివేపాకు గ్రైండ్ చేయడానికి వేసాను. వై దిస్ బ్రేక్ఫాస్ట్ అంటే హై ప్రోటీన్ వాల్యూస్ మనకు నల్ల శనగల్లో దొరుకుతాయి. సో వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే శనగలు ఉంటే ఏం చేద్దామా అనుకుంటే, అలాంటప్పుడు ఇలాంటివి నేను తయారు చేసేదాన్ని. దీన్ని క్రంచీగా తయారు చేసుకొని తింటే బాగుంటాయి. సో యాక్చువల్గా చాలామంది వీటిని బజ్జీలుగా బూడాలుగా వేసుకుంటారు, కానీ మనకి హెల్దీ వర్షన్ లైక్ కట్లెట్ లాగా, టిక్కీ లాగా చేసుకొని కూడా వీ కెన్ హ్యాడ్ ఫుడ్ అన్నమాట. అలాగే నేను ఆయిల్ అనేది స్ప్రే చేస్తున్నాను. See how it's look like. Very yummy, very tasty, nice. నేను ఇందాక చెప్పలేను కదా, నువ్వులు అద్దుతానని మర్చిపోయాను. ఇవి యాక్చువల్గా రోస్ట్ చేసి పెట్టాయి, హాఫ్ రోస్ట్. ఎందుకంటే ఇలాంటి వాటిని చేసుకున్నప్పుడు అవి కూడా రోస్ట్ అవుతాయి కదా. ఓకే, ఇంకొంచెం కాలండి అమ్మా. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్, వెరీ హెల్దీ. జిమ్ గోయింగ్ పిల్లలకి ఆల్వేస్ స్ప్రౌట్స్, కీరా అలాంటివి కాకుండా వీటిని కూడా మనం చేసి పెట్టుకోవచ్చు. లుక్ ఎట్ ద కలర్, హౌ క్రంచీ ఇట్ ఈస్. యాక్చువల్గా ఇందులో ఫుల్ వెజ్జీస్ వేసుకోవాలి, బట్ నాకు ఈరోజు అవైలబుల్ లేవు, నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోలేదు. అగైన్ ఇట్స్ ఎ వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇట్స్ కంటైన్ ఫైబర్, ప్రోటీన్స్, వైటమిన్స్. నాలుగుకి టేస్టీగా తినొచ్చు. దట్స్ ఆల్. మరి తెలిసి వన్ సైడ్ కాలింది కదా, ఇంకొక సైడ్ ఎలా ఉందో చూద్దాం. అగైన్ ఇది లో ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి. ఫస్ట్లో హై పెట్టినాక కూడా దీన్ని ఇలా ప్రెస్ చేస్తే లోపల బాగా కుక్ అవుతుంది.